హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో ప్రతి జోన్లో మెడికల్ హెల్త్ సర్వీస్ నుంచి నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఈ నోటిఫికేషన్స్కి ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయాలో క్లియర్గా అయితే చూద్దాము. టోటల్ 6 డిస్ట్రిక్ట్స్ నుంచి అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్స్ అన్నీ. నేను క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. చివరి వరకు చూడండి, మీకు ఉపయోగపడతాయి అనుకుంటే చక్కగా అప్లై అయితే చేసుకోండి. జాబ్స్ పడినప్పుడు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఎవరైనా మంచుల యొక్క వీడియోస్ చూడకపోతే చూడండి, చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో అప్డేటెడ్గా ఎప్పటికప్పుడు మేమైతే తెలియజేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇలాగా సో మీరైతే చెక్ చేసుకుని అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ మీకు ఏ డిస్ట్రిక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అలాగే మేము షార్ట్స్ రూపంలో కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే చేస్తూ ఉంటాము. ఏమైనా పర్మనెంట్ పొజిషన్స్ పడినప్పుడు ఇలా షార్ట్స్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే క్విక్గా మీరు అప్లై అయితే చేసుకోవడానికి ఉంటుంది, మీకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. కామెంట్ బాక్స్ అండ్ లేకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా ఉంటాం ఫ్రెండ్స్. లింక్స్ అన్నీ పెడుతూ ఉంటాము, మీరు చెక్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తెలియచేయండి ఫ్రెండ్స్, ఇలా జాబ్స్ పడ్డాయి మీరు అప్లై చేసుకోండి అనేసి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఆ డిస్ట్రిక్ట్స్ ఏమేమి పడ్డాయో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే వచ్చేసి మనం ఒక డిస్ట్రిక్ట్ అయితే చూద్దాము. ఈ డిస్ట్రిక్ట్ అయితే వచ్చేసి మెడికల్ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ సర్వీసెస్ నుంచి అయితే జోన్ 2 రాజమహేంద్రవరం నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్ నోటిఫికేషన్. జోన్ 2 వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అయితే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పొజిషన్. నెంబర్ ఆఫ్ పొజిషన్లు అయితే వచ్చేసి 20 అయితే ఉన్నాయి. సో ఎక్కడ ఇది జోన్ 1 పడుతుంది, జోన్ 2 పడుతున్నాయి. జోన్ 2 కదా, ఇది జోన్ 2 వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా ఇక్కడ ఈస్ట్ గోదావరిలో నోటిఫికేషన్ ఉంది, కోనసీమ నుంచి నోటిఫికేషన్ ఉంది, ఏలూరు నుంచి ఉంది, వెస్ట్ గోదావరి నుంచి ఉంది, కృష్ణా ఉంది, ఎన్టీఆర్ నుంచి అయితే ఉంది. టోటల్ మొత్తం 6 డిస్ట్రిక్ట్స్ యొక్క ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పొజిషన్స్కి అయితే నోటిఫికేషన్ పడింది. అన్నిటికీ లాస్ట్ డేట్ 20/2/2024 సాయంత్రం 5 గంటలకి. ఇక్కడ లాస్ట్ డేట్ ఇక్కడ రాజమహేంద్రవరం లాస్ట్ డేట్ ఏ అడ్రస్కి పంపించాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను కదా, ఈ అడ్రస్కి పంపించాలని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇప్పుడు ఈస్ట్ గోదావరి డిస్టిక్ వాళ్ళు ఈస్ట్ గోదావరి డిస్టిక్ అయితే అప్లై చేసుకోవాలి. ఫిల్డ్ అప్లికేషన్ ఫర్ ద అబోవ్ పోస్ట్ టు బి సబ్మిటెడ్ ఎట్ ద ఆఫీస్ ఆఫ్ ద రీజనల్ డైరెక్టర్ మెడికల్ హెల్త్ సర్వీస్ జోన్ 2 రాజమహేంద్రవరం ఆన్ బిఫోర్ 20:20 5 PM లోపల పంపించాలి. వాళ్ళు ఎక్నాలజ్మెంట్ కార్డ్ అయితే ఇస్తారు, దాన్ని అయితే మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీకు రిజర్వేషన్స్ అయితే కేటగిరీస్ బట్టి అయితే వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్. దీనికి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉండి మీరు డిప్లొమా ఫార్మసీ కానీ బీఫార్మసీ కానీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి ఏపీ ఫార్మసీ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ చేసుకోవాలి. ద అప్లికెంట్ పోసెస్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న అప్లికెంట్ షెల్ ఎన్క్లోజ్ ద కాపీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్డర్స్ సో టు ద ఎఫెక్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫెయిలింగ్ విచ్ ఈస్ దేర్ అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్. సో మీరు ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న మీరు అలాగే గవర్నమెంట్ ఆర్డర్స్ ఏమన్నా ఉంటే ఎఫెక్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫెయిలింగ్ దర్ అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్ అని క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఏజ్ అనేది 42 years మధ్య ఉండాలి, మీకు ఏజ్ విల్ బి రికార్డ్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చాడు. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి కేటగిరీస్ బట్టి. ఫీ అయితే వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్ 500, ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్ ఛాలెంజర్ వాళ్ళకి 300 రూపీస్ అయితే ఉంది. రెమ్యూనరేషన్ 32,670 రూపీస్ పర్ మంత్ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సెలెక్ట్ అయితే అపాయింట్మెంట్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ పీరియడ్ ఆఫ్ 1 year మీద తీసుకున్న తర్వాత రెన్యూ చేసుకుంటూ వెళ్తారు. వీళ్ళకి ప్రాజెక్ట్ ఉన్న దాన్ని బట్టి ఫ్రెండ్స్. అలాగే మార్క్స్ అయితే వచ్చేసి సెలెక్షన్ క్రైటీరియా 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 75 మార్క్స్ ఎలొకేటెడ్ ఫర్ అగ్రిగేట్ మార్క్స్కి అయితే ఇస్తారు. అప్ టు 10 మార్క్స్ 1 mark per completed year after acquiring requisite qualification as mentioned in the pass certificate. Weightage will be recorded update. వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మీకు 10 మార్క్స్ ఉంటుంది కదా, ఆఫ్టర్ 1 year తర్వాత మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేసినట్లే అలా ఉంటే మాత్రం వాళ్ళు మీకు అడిషనల్ మార్క్స్ అయితే కనిచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైబల్ ఏరియాలకు 6 months పనిచేసినట్లయితే 2.5 మార్క్స్ ఎలొకేట్ అయితే చేస్తారు. అలాగే రూరల్ ఏరియాలో 6 months పనిచేసినట్లయితే 2 మార్క్స్ ఇస్తారు వెయిటేజ్. ఇలాగా అప్లై చేసిన క్యాండిడేట్స్ అంతమంది ఉంటారు కదా, అంతమందిలో మీరు ఈ ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం మీకు ప్రిఫరెన్స్ ఇచ్చి ఎక్కువ మార్క్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇలా కాబట్టి ఎప్పుడు ఏదన్నా చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు వాళ్ళు కన్సిడర్ చేస్తామని క్లియర్గా చెప్తున్నారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్లో
candidate shall be submit application on or before the application will not be entertained. సో ఈ లాస్ట్ డేట్ లోపలనే సబ్మిట్ చేయాలి. ఒకవేళ లేట్గా వస్తే వీళ్ళు రిజెక్ట్ చేస్తారు. అండ్ అప్లికేషన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్, డిప్లొమా ఇన్ ఫార్మసీ, బీఫార్మసీ సర్టిఫికేట్, మార్క్స్ మెమోస్, సర్టిఫికేట్ ఆఫ్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ నుంచి అయితే చేసైతే ఉండాలి. అవన్నీ సబ్మిట్ చేయాలి. కాపీ ఆఫ్ ద క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ 4th నుంచి 10th వరకు చేసినవి. సో ఇన్ కేస్ ఆఫ్ అవి ఉంటే అవి పెట్టాలి. ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ స్టడీ 4th నుంచి 10th క్లాస్ వరకు చదువుంటే 7 years ఆఫ్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ తహసీల్దార్. ఒకవేళ మీ దగ్గర స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ లేవు, అప్పుడు ఏం చేస్తారంటే 4th నుంచి 10th వరకు అంటే 7 years లోకల్ క్యాండిడేట్స్గా ఉన్నట్టు తహసీల్దార్ కానీ ఎంఆర్ఓతో కానీ ఉన్న సర్టిఫికేట్ ఉంటుంది కదా లోకల్ స్టేటస్ అని, ఆ లోకల్ స్టేటస్నే పెట్టాలి. లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే పెట్టాలి. కాపీ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు స్పోర్ట్స్ కోటా ఉంటే వాళ్ళైతే పెట్టాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను. సో ఇన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే పడ్డాయి. మొత్తం టోటల్ 6 districts నుంచి అయితే నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అసిస్టెంట్ పొజిషన్స్. సో చాలా మంచి జాబ్స్ ఫ్రెండ్స్, ఎప్పుడో కానీ పడవు. సో ఫార్మసిస్టులు అందరికీ ఉపయోగపడుతుంది. మీకు తెలిసిన ఫార్మసిస్టులు ఉంటే మాత్రం తప్పకుండా మన వీడియోని ఫార్వర్డ్ అయితే చేయండి. అండ్ అడ్రస్ ఫర్ సబ్మిటింగ్ అప్లికేషన్ అని ఇక్కడ హైలైట్ చేస్తున్నాను కదా, ఈ అడ్రస్కి సబ్మిట్ చేయాలి. డీడీ ఎవరి పేరు తీయాలంటే వీళ్ళ పేరు మీద తీయాలి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పర్సన్స్ని కాంటాక్ట్ అయితే అవ్వండి. సో ఇక్కడ ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్. ఇక్కడ కిందకైతే వచ్చినట్లయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ అప్లికేషన్ అని చెప్పేసి మీ నేము, జెండర్, మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యానా, మొబైల్ నెంబరా, డీడీ పర్టికులర్స్, డీడీ తీసిన తర్వాత డీడీ యొక్క నెంబరు, అమౌంట్, డేట్ ఇక్కడ మెన్షన్ చేయండి. అడ్రస్ పెద్ద కమ్యూనికేషన్ ఇక్కడ రాయండి. మార్క్స్ అప్టైన్, సో ఎన్ని మార్క్స్ వచ్చారో మీరు డిప్లొమా కానీ బీఫార్మసీ కానీ చదివినట్లయితే సో వాటి యొక్క ఏ మంత్లో చదివారు, ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు ఇవైతే ఇవ్వండి. స్కూల్ స్టడీ కండక్ట్స్ 4th నుంచి 10th వరకు డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్, ఇక్కడ డిక్లరేషన్ దగ్గర మీ పేరు రాసేసి సో మీ ఫాదర్ నేమ్ రాసేసి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్. ఇంత అప్లికేషన్ ఫామ్ చాలా సింపుల్గా అయితే ఉంది. ఇది అయితే వచ్చేసి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చేసి రాజమహేంద్రవరం అంటే ఈస్ట్ గోదావరి నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్. నేను క్లియర్గా అయితే చూపిస్తాను. నెక్స్ట్ నోటిఫికేషన్స్ కూడా ఇది వెస్ట్ గోదావరి నుంచి వచ్చింది కూడా, Zone 2 రాజమహేంద్రవరం నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఈస్ట్ గోదావరి నుంచి అయితే వచ్చింది. రిక్రూట్మెంట్ ఆఫ్ ఫిజికల్ డైరెక్టర్ అని ఫార్మసిస్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇలా అయితే వస్తుంది. సో ఇది కూడా అదే నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీరైతే చెక్ చేసుకోండి. అన్ని నోటిఫికేషన్స్ అయితే సేమ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 నోటిఫికేషన్స్. హెల్త్ జోన్ అంటే Zone 2 కిందకైతే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ Zone 2 కిందకు వచ్చే ప్రతి వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు. అండ్ తప్పకుండా అయితే అప్లై అయితే చేసుకోండి. ఈ జోన్స్ ఈ 20 పొజిషన్స్కి ఈ 6 Zone 2 కింద ఈ 6 డిస్ట్రిక్ట్స్ నేను చూపించాను కదా, ఈ డిస్ట్రిక్ట్స్ అన్నీ Zone 2 కింద అయితే వస్తున్నాయి. అన్నిట్లో ఈ నోటిఫికేషన్ ఉందని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ మీకు ఏ జోన్లో ఎలాంటి పొజిషన్స్ పడ్డాలన్నా మీకు వెంటనే తెలియాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.